హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ముఖ్యమైన అలర్ట్ అండి. ఇప్పుడే అందిన వార్త. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల గురించి ఒక ఆందోళనకరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఆర్థిక బిల్లు 2025ను సాకుగా చూపుతూ పదవీ విరమణ చేసిన వారికి ఇకపై డీఏ పెంపు ఉండదని, వేతన సంఘం ఇచ్చేటటువంటి ప్రయోజనాలు కూడా నిలిపివేస్తారని ఈ వార్తల సారాంశం. రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడటంపై ఇకపై ప్రభుత్వ బాధ్యత కాదని ఫినాన్షియల్ యాక్ట్ 2025లో స్పష్టంగా పేర్కొంటున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారాలకు తెరలేపారు. దీనివల్ల లక్షలాది మంది పెన్షనర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ వైరల్ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించి ఇలాంటి వ్యతిరేక నిర్ణయం ఏదీ తీసుకోలేదని, ఈ వార్తలన్నీ కూడా కేవలం పుకార్లేనని తేల్చి చెప్పింది. అసలు నిజాన్ని పరిశీలిస్తే ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు లభించే ప్రయోజనాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. వారెలా ఎప్పటిలాగే డీఏ, డీఆర్ మరియు కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు పెరిగే ప్రయోజనాలను పొందుతూనే ఉంటారు. ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సీసీఎస్ పెన్షన్ నిబంధనలు 2021లోని 37వ నియమం గురించి కూడా ప్రభుత్వం పూర్తి స్పష్టతిచ్చింది. నిజానికి సీసీఎస్ నియమం 37 అనేది సాధారణ పెన్షనర్ల కోసం ఉద్దేశించింది కాదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధి నిర్వహణలో తీవ్రమైన తప్పులు చేసినా, అవినీతికి పాల్పడినా లేదా క్రమశిక్షణ రాహిత్య కారణంగా ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించబడినా మాత్రమే వారు తమ పెన్షన్ ప్రయోజనాలను కోల్పోతారని ఈ నిబంధనలు చెబుతుంది. అంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి శిక్షకు గురైన వారికి మాత్రమే ఈ యొక్క రూల్స్ వర్తిస్తుంది తప్ప, గౌరవప్రదంగా సర్వీస్ ముగించి రిటైర్ అయిన వారికి దీంతో ఎటువంటి సంబంధము ఉండదు. సాధారణంగా డీఏ, డీఆర్ పెంపనేది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవన ప్రమాణాలను కాపాడటానికి ప్రభుత్వం ఇచ్చే భత్యం. దీనిని నిలిపివేయడం అనేది ప్రభుత్వ విధానాల్లో లేదు. గతంలో కోవిడ్ సమయంలో కొన్ని నెలల పాటుగా డీఏ నిలిపివేసినప్పటికీ, ఆ తర్వాత తిరిగి యథావిధిగా చెల్లింపులు ప్రారంభించారు. భారత రాజ్యాంగం ప్రకారం పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కు వంటిదని, దానిని ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించలేదని అత్యున్నత న్యాయస్థానం కూడా గతంలో పలు సందర్భాల్లో అయితే స్పష్టం చేసింది. కాబట్టి పెన్షనర్లు సోషల్ మీడియా వేదికగా వచ్చేటటువంటి ఇటువంటి ఫేక్ న్యూస్‌లను చూసి ఆందోళన చెందవద్దు. అధికారికంగా ప్రభుత్వం విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, ఇలాంటి తప్పుడు వార్తలను ఇతరులకు షేర్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక పెన్షనర్ల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ఎప్పుడూ సానుకూల నిర్ణయాలే తీసుకుంటుందని, డీఏ పెంపు మరియు పే కమిషన్ ప్రయోజనాలు మునుపటిలాగే కొనసాగుతాయని స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక చట్టంలోని పెన్షనర్ల ప్రయోజనాలకు గండి కొట్టేలాగా ఎటువంటి మార్పులు చేయలేదని మరోసారి పీఐబీ ద్వారా వెల్లడైంది. ప్రభుత్వం పట్ల పెన్షనర్లు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనైతే తెలుస్తోంది.